ఇంటికి బోనాలకు వచ్చిన ఆషాఢ బోనాలు పంచపేట పోతాను. ఏం తింటాను? సాంబారా? కూలిపోక ఉండదు. మటన్ కాదు, కూలిపొక్క అటు ఉన్నదా? కూలిపొక్క. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా ఇంట్లో ఈరోజు బోనాలు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. బోనం పట్టుకొని బల్కంపేట అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో బోనం అయితే రెడీ అయిపోయింది. బోనం సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. అయితే బల్కంపేట అమ్మవారి గుడికి ఎవరెవరం వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో చూడండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరి నుంచి అయితే మా అత్తమ్మలు మా మామయ్యల వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. బల్కంపేటకి వెళ్ళి వచ్చేవరకు ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఉప్మా ప్రిపేర్ చేశాను. మేకప్ లెక్క మంచిగా ఉంటాయి. ఆ సుస్తి జడేసుకోరాదు, అందుకే మా అమ్మ జడేస్తాను. ఆ సుస్తికి జడేసుకోరాదు, అందుకే మా అమ్మ జడేస్తాను. ఎట్లుంటుంది పెద్ద బ్లాగర్. మా కొడుకుని ఇంటికి బోనాలకు వచ్చిన ఆషాఢ బోనాలు పంచపేట పోతాను. పంచపేట వెళ్ళాం. మాకు మస్తుంది చూసి బాగుందా? బాగుంది. ఎక్కడ బాగుంది? శ్యామన్న ఎల్ల ముందు వణికిపోయింది. బాగుంది. బోనాల స్పెషల్ బ్లౌజ్ చూడు, ముగ్గుతో భువనా బోటికి నిజాంపేటలో వేయించిన, చాలా బాగుంది. బాగుందా? జుట్టు మార్చేసింది. బోనం అయితే ఎర్లీ మార్నింగే వండాము. మా అత్తమ్మ బొట్లు పెట్టింది బోనం చుట్టూరుగా. బియ్యం బల్కంపేట అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నాము. దానికోసం మా అత్తమ్మ ఓడిబియ్యం కలుపుతుంది. అందులో కొద్దిగా పసుపు నెయ్యి వేసి కలుపుతుంది. ఇప్పుడైతే ఓడిబియ్యంలో ఏమేమి తీసుకెళ్తున్నామంటే 5 తమలపాకులు, 5 ఎండు కొబ్బరి, దాంట్లో పోకా ఖర్జూరం, అలాగే ఒక 10 రూపాయల బిల్ల, 1 రూపాయి బిల్ల, 11 రూపాయలు అయితే తీసుకెళ్తున్నాం. దాంతోపాటుగా 2 యాపిల్స్, 1 దానిమ్మ, అమ్మవారికి చీరె 2 జాకెట్ ముక్కలు, దాంతోపాటుగా గాజులు, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాం. బల్కంపేట అమ్మవారి గుడి ముందు ఇంకొక అమ్మవారు ఉంటారు, పోషమ్మ అమ్మవారు. ఈ బల్కంపేట గుడిలో కూడా ఉంటారు, కానీ అమ్మవారి గుడి ముందట ఇంకా పోచమ్మ గుడి ఉంటుంది. ఆ గుడిలో అమ్మవారికి అయితే నేను ఇవన్నీ అన్నీ అమ్మవారికి సమర్పిస్తాను. కొద్దిగా లేచి ఉప్మా చేసిన, చట్నీ నేనే చేసిన. ఉప్మా బోనంలో ఉన్న వత్తి అయితే మా అత్తమ్మే తయారు చేసింది ఇంట్లో ఉన్న వత్తులతో. ఇప్పుడు బోనం వెలిగించాను. మా అత్తమ్మకైతే బోనం పెడుతున్నాను. ఇప్పుడైతే అందరం కలిసి అమ్మవారి గుడికి వెళ్తాం. ఇంటికి పెద్ద మా అత్తమ్మ కాబట్టి ఫస్ట్ మా అత్తమ్మ ఎత్తుకుంటుంది. అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ రద్దీ ఉంటారు కాబట్టి ఎక్కువ నడవలేదు కాబట్టి నేనైతే బోనం ఎత్తుకుంటాను అక్కడ. ఏమద్దప్పా తీసుకొని బల్కంపేట అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఎవరెవరం వెళ్తున్నామో ఒకసారి చూడండి. నాతో పాటుగా మా అత్తమ్మలు అందరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ నిన్నుగా చూపిస్తాను. ఇగో మా బామ్మర్ది, వీడియో తీసేది బర్దిగాడు, ఈడు మా పెద్ద బామ్మర్ది, ఈడు 2వ బామ్మర్ది. ఎవరు వస్తున్నారు ఒకసారి చూడండి. రజిత, మ్యాగీ, కార్ వచ్చింది, మా లక్ష్మత్తమ్మ, బద్రిగాడు, మా మావయ్య, మాకు 7 సీటర్ కార్ వచ్చింది అందరి కోసం. మా వెంకటేష్ మామ వచ్చిండు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా మా అమ్మ, మా వెంకటేష్ మామ వచ్చిండు బోనాల కోసం. మా అమ్మ ఫ్రంట్ సీట్ కావాలి. మేము ప్రకృతిని ఆనందించాలి. జాయాలు వస్తున్నావా?
ట్రాఫిక్ మధ్యలోకి అయితే గుడికి అయితే వెళ్తాము. 1 అవర్ ట్రాఫిక్ తర్వాత మేమైతే బల్కంపేట అమ్మవారి గుడికి వచ్చాము. మేము బోనానికి వేపాకుల దండ కట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రూపాయలు పెట్టి వేపాకు దండ కొనుక్కొని బోనానికైతే కట్టాము. దీపం వెలిగించుకొని లోపలికైతే వచ్చాను. నేను ఒక్కదాన్నే లోపలికి ఎందుకు వచ్చానంటే బోనం లైన్ వేరే ఉంటుంది, అమ్మవారి దర్శనం లైన్ వేరే ఉంటుంది. మేము బుధవారం రోజు వచ్చాం కాబట్టి కొద్దిగా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తున్నాను నేను. అమ్మవారైతే చాలా అంటే చాలా బాగుంది. బుధవారం వచ్చాం కాబట్టి బోనం దగ్గర అయితే ఎక్కువ ఎవరు లేరు. ఇక్కడ నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. బోనం దగ్గర ఎవరు లేరు అనుకున్నాను, కానీ ఇక్కడ దర్శనానికి వచ్చేవరకైతే చాలా మంది ఉన్నారు. 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్తున్నాం మేము. మాకు 1/2 అవర్ అయితే టైం పట్టింది. చూడండి చాలా జనం అయితే ఉన్నారు. ఫ్రీ లైన్లో వెళ్తే ఇంకా చాలా టైం అవుతుంది, పిల్లలకు ఆకలిస్తుంది అనేసి మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. చూడండి ఒకసారి లైన్లో ఎంతమంది ఉన్నారు అసలు. వెడ్నెస్డే రోజు వస్తేనే ఇలా ఉన్నారు, ఇంకా సండే రోజు వస్తే మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకనే నేను కొంచెం రష్ తక్కువగా ఉన్న రోజు అయితే వెళ్తాను. ఆషాఢంలో ఏ రోజు వెళ్ళినా తప్పలేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి రష్లో ఉన్న రోజు వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని బుధవారం రోజైతే వచ్చి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం. ఈ బల్కంపేట అమ్మవారు బావిలో వెలిసింది. అమ్మవారిని చూడాలంటే లైన్లో నుంచి వెళ్ళి స్టెప్స్ దిగి కిందికి వెళ్తే మనకు అమ్మవారు కనిపిస్తారు. మేము ఇప్పుడైతే స్టెప్స్ దిగుతున్నాము. ఈ స్టెప్స్ దిగిన తర్వాత లోపలికి వెళ్తే అమ్మవారు ఉంటారు. గర్భగుడిలో ఫోన్ కెమెరా అలో లేదు. దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది. కాకపోతే ఒక అరగంట అయితే లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. మేమైతే బుధవారం రోజు వచ్చాము దర్శనానికి. చాలా బాగా జరిగింది. లోపల అమ్మవారు ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఉంది. లోపల అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారు. ఉడిపియం పోయాలి ఇప్పుడు అమ్మవారికి. అమ్మవారు ఎల్లమ్మ పోషమ్మ దర్శనం అయిపోయింది. గుడికి ఆపోజిట్ లో పోషమ్మ గుడి ఉంటుంది. ఆ పప్పు పలారం బెల్లం పానకం ఉల్లిగడ్డలు అయితే పెడతాం. చల్వగా ఉండడానికి ఉల్లిగడ్డలు పెడతారు. అవి ఇక్కడ సమర్పిస్తున్నాం. పిల్లలందరూ ఉన్నారు. బెల్లం షాక్ అయితే పోసాను. పోచమ్మ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను. అమ్మవారి దగ్గర అయితే నిమ్మకాయలు పెట్టి పప్పు పలారం తీసుకొచ్చాను కదా, అది కూడా పెట్టాను. తర్వాత అమ్మవారికి అయితే నుదుటిన బొట్టు అయితే పెట్టాను. కొద్దిగా బొట్టు నా పుస్తలకు కూడా పెట్టుకున్నాను. అయిపోయింది, ఇంటికి పోతున్నాం. బొక్కనా అమ్మవారికి ఎదురిచ్చి కోడి పిల్లని కోసుకున్నాము.
వంట చేస్తారు ఇలా జాతర పోయాలి. ఇల్లమ్మ బోనాలని మా కూడలు వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. పూలని కొంచెం ఇంటికి వచ్చినాం. వంట స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఆయిల్ వేసిన, ఆయిల్లో ఉల్లిగడ్డ మిర్చి వేసా, తర్వాత కొన్ని గారం మసాలా వేసా, దాంట్లోనే కొంచెం పుదీనా వేసా, నెక్స్ట్ మళ్ళీ అల్లం వేస్తా, కొంచెం అల్లం వేస్తానా. అల్లం ఎప్పుడైతే వేస్తామో అప్పుడే అడగంచుకునేలాగా అవుతుంది. వెంటనే కొంచెం వాటర్ వేసేయాలి. ఇక పచ్చి అయ్యాక వాటర్ ఎలా వస్తుంది. 1:30 రైస్ వేసుకున్నా. దీనికి సరిపడా అన్నము ఉడకాలంటే మూడు గిన్నెల వాటర్ వేసుకుంటే మంచిగా అవుతుంది రైస్. అలానే ఆల్రెడీ 1:30 వేసేసిన వాటర్, మళ్ళీ ఇంకొక 1:30 వేసేస్తాను. ఇప్పుడు మంచిగా మూత పెట్టేసాను. వాటి మీద గాలి వదులుతూ ఉంటే తొందరగా మసులుతుంది. అవి వేసుకున్న వాటర్ ఆల్రెడీ వేసి వచ్చేసింది. దీన్ని కొట్టేసే ముందే నేను ఆల్రెడీ రైస్ కడిగేసి కొంచెం సేపు వాటర్లో నానితే రైస్ బాగా వస్తుంది అనేసి నానబెట్టి ఉంచుకున్నా. వీటిని మసిలి వాటర్లో వేసేస్తాను. బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ తోటి వేసుకుందాం అనేసి అనుకుని మామూలు రైస్ వేసేస్తాను. టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. రైస్ అయిపోయి వచ్చింది, మంచిగా అయింది. కానీ ఎందుకైనా మస్తే కొంచెం ఒక లేయర్గా తీసి తిరమర వేసుకుంటే ఇంకా పైన ఉన్న పలుకు మొత్తం మంచిగా ఉమ్మిగిలుతుంది. పుదీనాను కొత్తిమీర పైన జల్లుకుంటే ఉమ్మగిలిన తర్వాత దాని ఆవిరంతా రైస్ కొట్టి బాగా వస్తుంది. రైస్ దించుకుంటే సరిపోతుంది. 5 కేజీల చికెన్, దానికి సరిపడా ఒక చెంచా ధనియాల పొడి. మరి ఇది మా ఊరి నుండి తీసుకొచ్చిన కారము, మోటూరు మిర్చికి లాగుంటుంది, తక్కువ వేసే కారం. ఎందుకంటే కారం స్పైసీగా తినే వాళ్ళు ఎవరు లేరు, అందరు చప్పగా తింటారు. మా ఇంట్లో అందరు చప్పటి తిండి తినేవాళ్ళు. సరిపడా ఫ్రెష్ అల్లం పేస్ట్ ఇప్పుడే పట్టుకొచ్చింది మా అక్క, అదే సుసి వాళ్ళ అత్తగారు. అది కారంలో ఉప్పు కలపలేదు కనుక కొంచెం ఎక్కువనే తీసుకుందాము. తక్కువ ఉంటే వేసుకుందాం, తర్వాతనైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే కష్టం కదా, అందుకోసమనే తక్కువ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటే కారం అనేది చచ్చిపోయి మంచిగా ఉంటుంది, మళ్ళీ కలర్ఫుల్గా కూడా కర్రీ రావడానికి పనిచేస్తుంది. అందుకోసమనే పచ్చి ఆయిల్ వేస్తాను. పోపు కొంచెం తక్కువ వేసుకుంటాము, ఆయన ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇప్పుడు వేసుకుంటాను. కూరకి కూడా ఆయిల్ వేసుకుంటాను అని చెప్పేసి మా పెద్ద మరి ఇందుగానే చెప్పేసి అందుకే మరి కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను.
తెచ్చి వస్తే చూపు చిక్కగా వస్తుంది అనేసి ఉల్లిగడ్డ ఎక్కువ కట్ చేస్తున్నాము. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటది అనేసి మా వాళ్ళందరూ అంటారు. అందుకోసమనే గ్రేవీ కోసం ఉల్లిగడ్డ ఎక్కువ తీసుకున్నాము. దాని మీద తింటాను. నువ్వు తింటావు నువ్వు. పెద్దోళ్ళు ఉండగా చిన్నోళ్ళు వంట చేయద్దు. అవునా పక్క కొంచెం లివర్ కంటే మా కుర్చికి చాలా ఇష్టము. లివర్ నేను మా పెద్ద అబ్బాయికి కూడా బాగా ఇష్టము. అందుకోసం అనేసి లివర్ సపరేట్ గా అంటాను ఎందుకంటే కడిగి పెట్టుకుంటాను. సైడ్కి తిందా లేక అవి మా ఐటెంలు ఇవి అల్లం పెట్టి అదిగో ఐటెంలు అలాగే సపరేట్ గా మా కోసం చేసుకుంటాం. ఇంకో చెయ్యి సరిపోతుంది. అల్లం అల్లం వస్తుంది బావా. ఇది బాగా ఫ్లేవర్ ఉంది. అట్లానే చేసి చెప్పాను అల్లం మన మళ్ళా పెట్టేసి వేయాలి. కూర రెండింటిలో లెగ్ పీస్ కడకేద్దాం మనకి. లెగ్ పీస్ కడకేద్దాం. సరిపడే కారం, రుచికి తగ్గినంత కారం. అర్ధ గంటలో కూర అయిపోవడానికి మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటాను గ్రేవీ కోసం. వేయించిన ధనియాల పొడి, గరం మసాలా పొడి చెంచునా. ఇంకో చెంచా ఏమైతుంది కూర ఉడుకుతాన్ని ఉడుకుతాన్ని ఇప్పుడు అంతే అయిపోయినా కూర. ఇంకా ఏమన్నా కొంచెం చల్లుకొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది. పక్కన పెడితే కూర ఉడుకుతుందా కలుపుకోవాలి. ఏం తింటాను? సాంబారా? మటన్ కాదు, పూలిపొక్క అటు ఉన్నదా? కూలిపోక మా పెద్దమ్మ వారు మా అమ్మలకి చికెన్ ముక్క ఇస్తా అన్నట్టు చిన్నారా లెగ్ పీస్ ఇది మెమోరీ, ఒక మెమోరీ. హాయ్ లక్ష్మత్తమ్మ. అరే బల్కంపేట అమ్మవారికి బోనం సమర్పించి అయితే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వంట అయితే చేసుకున్నాము. ఇప్పుడు తింటున్నాం. చూడండి మా పిల్లలు
నా శారీ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొట్టండి. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకే వస్తాయి. కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, తింటాను వీడియో. మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, తింటాను చికెన్ కూర, లివర్ ఉలవకాయలు తెలుసా? ఈ కూర సపరేట్ అవుతుంది. బగారన్నం ఎట్లా కలుపుకొని తింటే ఆనియన్ లేబర్ ఇక తినేటప్పుడు కూడా వద్దులే. బాగుంది కానీ కొంచెం ఉప్పు పడుతుంది. చికెన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా అత్త మీకు సూపర్ ఉంది చికెన్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. Hello parents, welcome to my channel. వీళ్ళందరూ ఇప్పుడే వచ్చు. ఇగో బాయ్. Hi guys. Bye bye.